టీ20 వరల్డ్ కప్ 2024 క్లైమాక్స్ చేరుకుంది. మునుపెన్నడూ లేని విధంగా 20 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజ్లోనే అంచనాలు తారుమారయ్యాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్ లాంటి టీమ్స్ లీగ్ స్టేజ్లోనే అవుట్ అయిపోయాయి. ఇక సూపర్ 8 దశలో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఇంటికి పంపి సెమీఫైనల్కి చేరింది. అందరూ ఊహించినట్లుగానే భారత్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా కూడా సెమీస్కి అర్హత సాధించాయి. కాగా జూన్ 20న 2 సెమీఫైనల్ జరగనుండగా ఫస్ట్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ జరగనుండగా తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్తో భారత్ తలపనుంది. అయితే ఇండియా మరియు ఇంగ్లాండ్ మ్యాచ్కి సంబంధించిన రికార్డులు, స్ట్రెంత్ చూసినట్లయితే రెండు టీమ్స్ బలంగానే ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు రెండు టీమ్స్ 23 మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ 12 మ్యాచ్ల్లో, ఇంగ్లీష్ జట్టు 11 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్లో ఆడిన 4 మ్యాచ్ల్లో చెర 2 విజయాలు సాధించాయి. అయితే గత టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ వన్ సైడెడ్గా సాగింది. 16 ఓవర్లోనే వికెట్ నష్టపోకుండా ఇంగ్లీష్ జట్టు ఘన విజయం సాధించి టీమిండియాను ఇంటికి పంపింది. అయితే భారత్ను ఓడించడం ఈసారి అంత తేలికైన విషయం కాదని ఇంగ్లాండ్కి తెలుసు. ఈ వరల్డ్ కప్లో ఇండియాకి మరోసారి షాక్ ఇవ్వడానికి ఇంగ్లాండ్ తమ టీంని రెడీ చేస్తుంది. అయితే ఇండియాతో జరిగే సెమీఫైనల్లో ఫిల్ సాల్ట్తో పాటు జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఐపీఎల్ నుంచి సాల్ట్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా బట్లర్ సూపర్ ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత బేస్టో, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ బరిలోకి దిగనున్నారు. ఈ ముగ్గురు ఒంటి చేత్తో మ్యాచ్ని మలుపు తిప్పగలరు. ఆ తర్వాత ఇన్నింగ్స్ను భారీగా ముగించడానికి లివింగ్స్టోన్, శామ్ కరన్ రెడీగా ఉన్నారు. ఇలా టాప్ 7లో అందరూ మాన్స్టర్సే ఉన్నారు. అప్పటికి ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయిన క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్ కూడా బ్యాటింగ్ చేయగలరు. ఈ ఆటగాళ్లంతా బ్యాట్తో పాటు బంతితోనూ మ్యాచ్ని మలుపు తిప్పగలరు. ఇక స్పిన్లో ఆదిల్ రషీద్ చూసుకోనున్నాడు. ఈ టోర్నీలో రషీద్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. టాప్లతో పాటు ఆర్చర్ కొత్త బంతిని అందుకోనున్నాడు. ఇక మూడో పేసర్గా క్రిస్ జోర్డాన్ లేదా మార్క్వుడ్లో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఇండియన్ టీం విషయానికి వస్తే ఇండియన్ టీంలో పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో అన్న ప్లేయింగ్ 11తోనే ఆడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్లందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇదే టీం ఆడనుంది. ఇక ఈ మ్యాచ్కి సంబంధించిన వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే జూన్ 27న గయానాలో 88% వర్షాలు, 18% ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే గేమ్ వాషౌట్ అయితే సూపర్ 8 స్టేజ్ గ్రూప్లో టాప్ పొజిషన్లో ఉన్న ఇండియా నేరుగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్కి చేరుకుంటుంది. మ్యాచ్ పూర్తిగా జరగకపోతేనే టీమిండియాకి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత గ్రౌండ్లో టాస్ రికార్డ్స్, పిచ్ కండిషన్స్ చూసినట్లయితే గయానా స్టేడియంలో మనం ఒక లో స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ పిచ్లో స్పిన్నర్స్కి ఎక్కువగా హెల్ప్ దొరుకుతుంది. ఇక్కడ జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీం ఎక్కువగా గెలిచాయి. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. మరి ఫైనల్స్లో ఏ రెండు టీం వెళ్తాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.